ప్రపంచంలోని అత్యంత ధనికమైన 7 దేశాలు ఒకే చోట కూర్చొని ఒకే దేశం గురించి పదే పదే చర్చిస్తూ ఉన్నాయి. ఆ దేశం అమెరికా కాదు, రష్యా కాదు, చైనా గురించి. బట్ ఎందుకు చైనా అంత ప్రమాదకర దేశంగా మారిందా? లేదా ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చైనా ప్రభావం అంత ఎక్కువైందా? మరి ఈ మొత్తం కథలో ఇండియా ఎక్కడుంది? ఇండియా నిజంగానే ప్రపంచానికి ప్రత్యామ్నాయంగా మారుతోందా? అండ్ ఇది కేవలం 2 దేశాల మధ్య పోటీ కాదు. ఇది రాబోయే 20 సంవత్సరాల ప్రపంచ ఆర్థిక, రాజకీయ మరియు సాంకేతిక శక్తిని నిర్ణయించే పోటీ అన్నమాట. ఈ వీడియో చివరి వరకు చూస్తే ప్రపంచ దేశాలు ఎందుకు ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా G7 అంటే ఏంటి? G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 అన్నమాట. ఈ గ్రూపులో అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు ఉంటాయి. అండ్ ఈ దేశాలు ప్రపంచ జీడిపిలో చాలా పెద్ద వాటాను కలిగి ఉన్నాయి. సో ఈ దేశాలు కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ భద్రత, సరఫరా గొలుసులు మరియు భవిష్యత్తు వ్యూహాల గురించి నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే భారత్ G7 సభ్య దేశం అయితే కాదు, కానీ చాలా సంవత్సరాలుగా ప్రత్యేక ఆహ్వాన దేశంగా ఇండియా పాల్గొంటోంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే G7 ఎందుకు చైనాపై ఎక్కువ దృష్టి పెడుతోంది? కారణం నంబర్ 1, ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మారడం అన్నమాట. అంటే గత 30 సంవత్సరాలుగా ప్రపంచం మొత్తం చైనా పైనే ఆధారపడింది. ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ కూడా చాలా వరకు చైనాలోనే తయారయ్యాయి. సో ఇది ఒక ప్రమాదాన్ని సృష్టించింది. ఏంటంటే ఒకే దేశం పైనే ప్రపంచం ఎక్కువగా ఆధారపడటం ప్రారంభించింది. సో ఒక రోజు చైనాలో సమస్య వస్తే ప్రపంచ సరఫరా వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. అండ్ కోవిడ్ సమయంలో కూడా ఇదే జరిగింది, మనం చూసాం. ఫ్యాక్టరీలు మూసివేయబడ్డాయి, సరుకుల కొరత ఏర్పడింది, ధరలు పెరిగిపోయాయి. అప్పుడు G7 దేశాలకు ఒక విషయం అర్థమైంది. ఏంటి అంటే ఒకే దేశం పైన ఆధారపడటం ప్రమాదకరం అని. అండ్ కారణం నంబర్ 2, సప్లై చైన్ పై అధిక నియంత్రణ అన్నమాట. అంటే ప్రస్తుతం ప్రపంచానికి అవసరమైనటువంటి అనేక కీలక వస్తువుల తయారీలో చైనా చాలా పెద్ద పాత్ర పోషిస్తోంది. ఉదాహరణకు సోలార్ ప్యానెల్స్ కావచ్చు, బ్యాటరీలు కావచ్చు, ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాలు కావచ్చు, అండ్ కొన్ని కీలక ఖనిజాల ప్రాసెసింగ్ కావచ్చు చైనా ఆధీనంలో ఉన్నాయి. సో ఈ రంగాల్లో చైనా ప్రభావం చాలా ఎక్కువ. ఇది భవిష్యత్తులో వ్యూహాత్మక ప్రమాదంగా కూడా మారొచ్చని G7 భావిస్తోంది. అందుకే ఇప్పుడు చైనా +1 స్ట్రాటజీ అనే విధానాన్ని ప్రోత్సహిస్తోంది. అంటే చైనాతో పాటు మరో దేశంలో కూడా ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలి అని. సో ఇక్కడే ఇండియాకు ఒక మంచి అవకాశం వచ్చింది. అండ్ కారణం నంబర్ 3, టెక్నాలజీ పోటీ అన్నమాట. ఇది కేవలం వస్తువుల పోటీ కాదు, ఇది టెక్నాలజీ యుద్ధం కూడా. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G, సెమీ కండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ రంగాల్లో ఆధిపత్యం సాధించే దేశమే భవిష్యత్తును ఖచ్చితంగా ప్రభావితం చేయగలదు. అందుకే G7 దేశాలు కీలక టెక్నాలజీపై ఎక్కువ నియంత్రణ కోరుతూ ఉన్నాయి. అండ్ కారణం నంబర్ 4, ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రాధాన్యం. ప్రపంచ వాణిజ్యంలో చాలా భాగం ఇండో పసిఫిక్ సముద్ర మార్గాల ద్వారా జరుగుతోంది. ఈ ప్రాంతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకం. కాబట్టి ఈ ప్రాంతంలో స్థిరత్వం ఉండాలని G7 దేశాలు భావిస్తూ ఉన్నాయి. అందుకే భారతదేశంతో సహకారం పెంచుతూ ఉన్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, భారత్ కు ఇందులో లాభం ఏంటి? ఏంటి అంటే లాభం నంబర్ 1, కొత్త పెట్టుబడులు. అంటే ప్రపంచ కంపెనీలు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఉత్పత్తి కేంద్రాలను వెతుకుతూ ఉన్నాయి. సో భారత్ ఒక పెద్ద మార్కెట్, అండ్ పెద్ద యువ జనాభా కూడా ఉంది, అండ్ పెద్ద కార్మిక శక్తి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ భారత్ కు పెట్టుబడులను ఆకర్షించే అవకాశాన్ని పెంచుతోంది. అండ్ లాభం నంబర్ 2, కొత్త ఉద్యోగాలు. అంటే కొత్త ఫ్యాక్టరీలు వస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఆటోమొబైల్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అవకాశాలు పెరుగుతాయి. అండ్ లాభం నంబర్ 3, భారత్ ప్రపంచ స్థాయి ప్రాధాన్యం పెరగడం. అంటే గతంలో ఇండియాను ఒక పెద్ద మార్కెట్ గా మాత్రమే చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామిగా కూడా చూస్తూ ఉన్నారు. ఇది విదేశాంగ పరంగా పెద్ద మార్పు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏంటంటే ఇది చైనా ఓడిపోతోంది అనే కథ మాత్రం కాదు. చైనా ఇప్పటికీ కూడా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తుల్లో ఒకటి, అండ్ అత్యంత పెద్ద తయారీ కేంద్రం కూడా, అండ్ అలాగే అత్యంత పెద్ద ఎగుమతిదారు కూడా. అందుకే ఈ విషయాన్ని చైనా ముగిసిపోయింది అనే కోణంలో చూడకూడదు. ఇది ప్రపంచ దేశాలు ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నంగా చూడాలి. కానీ ఇప్పుడు భారత్ ముందున్న సవాళ్లు కూడా ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అవకాశం రావడం ఒకటైతే దాన్ని ఉపయోగించుకోవడం మరొకటి. అండ్ ఇంకా భారత్ మెరుగుపరచాల్సిన రంగాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే మౌలిక వసతులు కావచ్చు, వేగవంతమైన రవాణా కావచ్చు, అండ్ లాజిస్టిక్స్, నైపుణ్య అభివృద్ధి అంటే స్కిల్ డెవలప్మెంట్, హైటెక్ తయారీ ఈ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందితేనే
భారత్ ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోగలదు. సో ఈ రోజు ప్రపంచం ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. ఒకే దేశం పైన ఆధారపడే కాలం క్రమంగా తగ్గుతోంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు తమ ప్రమాదాలను విభజించుకోవాలని చూస్తున్నాయి. సో ఆ మార్పులో భారత్ కు ఒక అరుదైన అవకాశం వచ్చింది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ పోటీ చైనా వర్సెస్ భారత్ కాదు. ఇది ప్రపంచ సరఫరా వ్యవస్థను ఎలా సురక్షితంగా ఉంచాలి అనే ప్రశ్న అన్నమాట. భారత్ సరైన నిర్ణయాలు తీసుకుంటే ఇది కేవలం ఆర్థిక విజయం మాత్రమే కాదు, ఇది వచ్చే దశాబ్దాల్లో ప్రపంచ వేదికపై భారత్ స్థాయిని మార్చే ఒక గొప్ప అవకాశం కూడా కావచ్చు. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. G7 దేశాలు భారత్ ను నిజమైన వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తున్నాయా, లేక ఇది కేవలం చైనాపై ఆధారాన్ని తగ్గించే తాత్కాలిక వ్యూహమేనా అన్నది కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.